పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో వచ్చి టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన చిత్రం జానీ. 2003 ఏప్రిల్ 25న విడుదలైన ఈ చిత్రం 23 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా దీనికి సంబంధించిన ప్రధాన ముఖ్యాంశాలు చూద్దాం. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి వంటి వరుస హిట్లతో పవన్ కళ్యాణ్ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ సమయంలో వచ్చిన జానీ ప్రకటన సినీ ప్రియుల్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమా కోసం పవన్ లాస్ ఏంజల్స్, జపాన్ వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. మార్కెట్లో జానీ కర్చీఫ్లు, బనియన్లు కొత్త ట్రెండ్గా మారాయి. రమణ గోగుల సంగీతం అందించిన పాటలు, పవన్ స్వయంగా పాడిన 2 పాటలు సూపర్ హిట్గా నిలిచాయి. 250కి పైగా ప్రింట్లతో భారీగా విడుదలైనప్పటికీ అప్పటి వరకు ఎనర్జెటిక్గా చూసిన పవన్ను పక్క చిక్కిన డ్రామా లుక్లు అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. సినిమా ఫలితంపై పవన్ స్పందిస్తూ ఫెయిల్యూర్ను ఒప్పుకోవాలని చెప్పారు. ఆ సమయంలో అన్నయ్య చిరంజీవి ఇంకా కష్టపడి ఉంటే బాగుండేది అని అన్నారని, పవన్ కూడా తాను కష్టపడ్డా సరైన దారిలో విధి విధానాలతో పడలేదేమో అని అభిప్రాయపడ్డారు. ఒకవేళ జానీ సక్సెస్ అయి ఉంటే తాను అప్పుడే సినిమాలు వదిలేసేవాడిని అని పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో వెల్లడించారు. జానీ ఫ్లాప్ అయిన సమయంలో ఆయన సోదరుడు నాగబాబు కారవేలుడు అనే పుస్తకాన్ని అందించారు. ఆ పుస్తకమే పవన్ కళ్యాణ్లో రాజకీయాల పట్ల ఆలోచన ధోరణిని మార్చి ఆయనకు రాజకీయంగా మార్గనిర్దేశం చేసిందని పవన్ తెలిపారు. సో వీడియో నచ్చిందా? ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవటం మర్చిపోవద్దు.